నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నవగ్రహాలలో అత్యంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేసేటటువంటి గ్రహం ఖచ్చితంగా రాహు గ్రహం. చాలా చాలా ఈ మొబైల్స్ కి కానీ, ఈ మీడియాకి కానీ, సాఫ్ట్వేర్ కానీ, బ్యాంకింగ్ కానీ, వీటిలన్నిటికీ కూడా రాహు చాలా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే రాహు ఇచ్చే రిజల్ట్స్ అసలు మన ఊహకు కూడా అందవు అని చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మనం ఊహించాం. ఒక 1 పక్కన ఇన్ని సున్నాలు కూడా పెట్టచ్చా అన్న రేంజ్ లో ఇస్తారు. అంతే అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకానికి కూడా తీసుకెళ్ళగలడు అన్నప్పుడు భయంగా అనిపిస్తుంది. బట్ బలోపేతం చేసుకోవాలి రాహుని అంటే ఏం చేయాలక్క? రాహుని మీరు చూడండి, కెమెరామ్యాన్లను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంత చిన్న దాంట్లో మొత్తం అంతా వాళ్ళు అంటే ఇమాజినేషన్ చేసుకోగలరు ఎలా ఉంటుంది వీడియో అని చెప్పి. మీరు చూస్తే మూవీస్ అయినా కానీ చాలా కష్టం, ఒక చోట నుంచి చేయాల్సిన పని నిజంగా చెప్పాలంటే. అవునా కదా? అంటే ఓపిక కూడా అవసరమే. రాహు ఓపిక ఇస్తాడు, ఇమాజినేషన్ ఇస్తాడు అనేది మనం చెప్పుకోవచ్చు. ధైర్యం కూడా. మీకు మిలిటరీ వాళ్ళని చూస్తే మోస్ట్ ఆఫ్ ద మిలిటరీ పర్సన్స్ ఆర్ ఫ్రమ్ 4. ఆర్మీ, నేవీ ఇదంతా 4 అనమాట. ఎట్లా అంటే ధైర్యం. కుజుడు అనేది స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, అంటే మెయింటెనెన్స్. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చూడు 9 డెస్టినీ నెంబర్ కదా, చిట్కల మీద 10-15 మందిని పని చేయించగలుగుతావు, అలర్ట్ చేసేస్తావు ఇమీడియట్గా. అవునా కదా? అది ఇస్తుంది. మేనేజ్మెంట్ పవర్ బాగుంటుంది, స్కిల్ ఉంటుంది. అయితే రాహు ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుంది. అని ఇప్పుడు లేదు నేను చేయగలుగుతాను ఈ వర్క్ అనేది వెంటనే నిన్ను నువ్వు సంభాళించుకోగలుగుతావు. రాహు మంచి ప్లేస్లో ఉంటే కనుక, దాన్ని బలోపేతం చేసుకోగలిగితే కనుక ఎలాంటి ఉపద్రవాన్నైనా కూడా నేను ఛేదించగలుగుతాను, నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే ధైర్యం ఇస్తాడు రాహు. కాబట్టి ధైర్యం కావాల్సిందే మనకి. అండ్ మోర్ ఓవర్ డబ్బు అంటే చాలా ఇష్టం రాహుకి. అవును, నైరుతి వైపు ఉంటాడు, అందుకే ఆయన కుబేర స్థానాన్ని చూస్తూ ఉంటాడట నైరుతి వైపు. కాబట్టి అయితే రాహు బిడ్డలమే, మనకు కూడా ఇష్టం డబ్బు అంటే. ఎవరికి ఇష్టం లేదు డబ్బులు. అది అయితే అంటే ఆయన ఎప్పుడు ఏంటంటే లగ్జరీస్ గా ఉండాలి, అలాగే డిసిప్లిన్ గా ఉండాలి. నీకు డిసిప్లిన్ లేకపోతే కింద పడేస్తాడు మళ్ళీ. డిసిప్లిన్ అంటే ఇష్టం ఆయనకి ఇష్టం. డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. చాలా మంచి మంచి విషయాలు చెప్తాను డిసిప్లిన్ కి కూడా, మీరు చూస్తూ ఉండండి. ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను, కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ ఇట్లా తాగేస్తాం, మనము తాగేసి వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. అది తప్పు. నువ్వు పైనుంచి తాగినా కూడా అది ఎంగిలి కిందకే వస్తుంది, మన గాలి తగులుతుంది. కాబట్టి ఆ నీళ్ళు ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇంకా అలాగే ఒకసారి ఎంగిలైపోయిన నీళ్లు మనం కూడా తాగకూడదు. అది ఎంగిలే, ఇంకా మన గాలి తగిలింది కాబట్టి అది ఎంగిలే. ఇంకా అవి ఎట్లయినా మీరు చూసి ఒకసారి పైనుంచి తాగిన తర్వాత మీరు చూస్తే ఎంతో కొంత అప్పటికప్పుడు పట్టుకున్న నీళ్ళకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎంగిలి కాబట్టి ఎటువంటి పరిస్థితులను మళ్ళీ తాగకూడదు అని చెప్పి. మనకేమో బాటిల్స్ తాగడం బాగా అలవాటు. ఇంకోటి ఏంటి నెక్స్ట్, అలా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఎంగిలి చేయలేదు కదా అనుకుంటాం, పైనుంచి తాగాం కదా అనుకొని ఇచ్చేస్తాం. అలాగే ఈ మధ్య చాలా ప్రధానమైన ప్రశ్న, ఎవరింటికన్నా వెళ్తే మంచినీళ్ళు తాగుతారా అండి? ఆ క్వశ్చన్ అడగకూడదు ఎవరిని అసలు. అందుకే మనకి వెళ్తూనే మంచినీళ్ళ గ్లాస్తో వెళ్ళిపోవాలి అని చెప్పేది. ఇంకా కావాలా అని అడగకూడదు, మళ్ళీ రెడీగా ఉండాలి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి కూడా మన చేతిలో ఉండాలి. అయితే గ్యాడ్జెట్స్ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. మీరు ఎక్కువ ఎవరితోనూ మాట్లాడకుండా, ఇంట్లో అవసరం లేకపోయినా కూడా మొబైల్ చూడడం అనేది రాహుకి ఇష్టం ఉండదు. ఎందుకు అనంటే he gives importance to the relations. Most of the marriages are divorced only because of the Rahu impact. ఓకే, అంటే ఏంటి, కమ్యూనికేషన్ లేకపోవడం బట్టే కదా, వాళ్ళకి మాట సఖ్యత లేకపోవడం బట్టే కదా విడిపోతున్నారు. రాహు అనేసరికి ఏమనుకుంటాం మనము, మళ్ళీ పితృదోషం ఉందో లేకపోతే సర్పదోషం ఉందో అనేది అనుకుంటాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏమని ఆలోచించాలి అని అంటే, అసలు మాట అనేది ఎలా పెరుగుతుంది, మన చేతిలో మొబైల్ లేనప్పుడు, మనం టీవీ చూడకుండా అసలు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడే పెరుగుతుంది. అందుకనే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఊరికే మొబైల్ చూడడం. ఇదే మొబైల్ని బాత్రూంలో వాడడం కూడా ఇష్టం ఉండదు ఆయనకి.
అవునా? చాలా మంది చేసే తప్పు ఈ మధ్య కాలంలో. ఇదివరకేమో పేపర్ తీసుకెళ్ళేవారు, ఇప్పుడు మొబైలే తీసుకుని వెళ్ళిపోతున్నారు. పేపర్‌ని తీసుకెళ్తే పేపర్ ప్రింటింగ్ టెక్నాలజీ కదా, ఆ హ్మ్. టెక్నాలజీతోనే కదా మనం ప్రింట్ చేసేది పేపర్. అది కూడా అది రాహుకి కూడా సంబంధించింది. రాహుకి సంబంధించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇష్టం ఉండదు. మన వాష్‌రూమ్స్ కూడా ఎల్లప్పుడూ నీట్‌గా ఉండాలి. అలా అయితేనే రాహు బలోపేతం అవుతాడు. ఇంకోటి ఏంటి అంటే బ్లూ కలర్, ఎవరికైనా రాహు బాలేడమ్మా మీ దాంట్లో అని ఎవరైనా చెప్తే గనక ఎక్కువగా బ్లూ కలర్ బట్టలు వేసుకోకుండా ఉండడం మంచిదన్నమాట. ఓకే. అలా అంటే ఈ బ్లూ నాకా? ఏ బ్లూ? ఏ బ్లూ, లైట్ బ్లూస్, డార్క్ బ్లూస్ ఏవైనా కూడా హ్మ్. ఎక్కువగా వాడకుండా. ఒకవేళ వాడాల్సి వస్తే మంగళవారం నాడు వాడకుండా. మంగళవారం మనం రాహుకు అనుకుంటాం కదా, మంగళవారం నాడు వాడకుండా మంచిది. అలాగే ఆ అమ్మవారిని పూజిస్తే, అందులో దుర్గా అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని పూజిస్తే చాలా ఇష్టం రాహుకు అనమాట. సో, బాత్రూమ్స్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌లు తీసుకెళ్ళి బాత్రూమ్‌లో కూర్చోవడాలు చేయొద్దు. చేయొద్దు. ఐ డోంట్ నో వాట్ టు సే నౌ. చేయకూడదు. ఎందుకంటే మీరన్నీ ఇప్పుడు చూడు, మొబైల్ అనేది ఏమైంది మనకి, ఒకటి వాచ్, క్యాల్కులేటర్, అలాగే మనకి ఇష్టమైన చాలా అమ్మవారి ఫోటోలు, ఫోటోలు. స్తోత్రాలు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, అవునా? హ్మ్. ఇంకా ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి బ్యాంకే ఉంది కదా, రైట్. అవునా కదా? రైట్. మరి అలాంటప్పుడు నువ్వు బాత్రూమ్లోకి, వాష్రూమ్కి ఎలా తీసుకెళ్తావు చెప్పు? తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళకూడదు. అంటే నువ్వు గౌరవం ఇవ్వట్లేదు అనమాట, హ్మ్. అవునా కదా? అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీకి కూడా గౌరవం ఇవ్వాలి కదా, అవునా? రాహు టెక్నాలజీ అంటే ఏంటి, రాహు వల్లే కదా వచ్చేది. అంటే ఏంటి, మనం ఎంత అడాప్ట్ అయిపోయామో, అడిక్ట్ అయిపోయాము అంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లేకపోతే మనకు ఒక గుండెకాయ అయిపోయింది. హార్ట్, ఇట్స్ అవర్ హార్ట్. ఇట్లని గుండెనని ఎత్తుకోము కానీ ఫోన్ ఉందా, ఫోన్ ఉందా. గుండెని ఎత్తుక్కోవాల్సిన పని పాపం దాని పనిలో అది ఉంటుంది. దీన్ని ఎత్తుక్కోవాలి కదా. అది అందులో ఇదేమన్నా అవిర్ చేసుకుంటామేమో అక్క బాడీలో. భయం వేస్తుంది. కొన్నాళ్ళు పోతే అవే వచ్చేస్తాయేమో. ఇలా లోపలికి తోసేసుకోండి మీరు, చిప్పు దానిలో అదే పని చేస్తుంది, ఇంత ఫోన్లు వస్తాయేమో మరి చూడాలి. ఇలా చూసుకుని డైల్ చేసుకోండి. వీడియో కాల్స్ వస్తాయి. ఇంకొక 20 ఏళ్లలో అంటే నవ్వుకున్నాం. అంటే మనిషి ఎక్కడ ఉన్నా మనిషి కనపడతాడు అని అంటే ఛే అట్లా జరుగుతుందని జరిగింది. ఫస్ట్ మా చిన్న పాప, పెద్దమ్మాయి పుట్టినప్పుడు ఒకళ్ళు చూయించారు నాకు. వాళ్ళు పెద్ద హోటల్లో టేస్ట్ చేస్తారు. షెఫ్ చేసేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చదివాడు అతను. టేస్ట్ చేసి బాగుంది అని అంటే అది పంపించాలన్నమాట తినేవాళ్ళకి, కస్టమర్స్కి. అయితే అతని చేతిలో చూసాను నేను ఇది టచ్ స్క్రీన్. ఇది ఎప్పటి నుంచో నేను చాలా ట్రై చేశాను దీనికోసం అని చెప్పి, నేను అక్కడ వేరే కంట్రీలో నేను కొనుక్కున్నాను. రాబోయే తరం అంతా టచ్ చేయనంటే ఆహా, అతను ఎంత ఇదిగానో ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది అక్క అని చెప్పి చూపించాడు అనమాట. మీరు అందరి వేళ్ళు చూసుకోండి ఒకసారి, నా వేలు కూడా అంతే, ఇక్కడ అరిగిపోయి ఉంటుంది పాపం. ఈ వేలకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో.